రేవతి భర్త ఎవరైతే నష్టపోయారో వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ తో చెప్పింది మీరు వినే ఉంటారు, నేను వాపస్ తీసుకుంటాను ఈ కేసుని. అంటే అల్లు అర్జున్ కి ఇది అంత పరోక్షంగా సంబంధం ఉంది కానీ ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన ఇది కాదు కదా అన్నట్టుగా ఆయన వాపస్ తీసుకుంటాను అని మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ ఆయనంతటా ఆయన వాపస్ తీసుకుంటే ఎలా ఉంటాయి ప్రొసీడింగ్స్? నాకు ఆయన ఇష్టంతోని వాపస్ తీసుకుంటాను అన్నట్టయితే నేను యాజ్ అ లాయర్ అండ్ ఐమ్ ప్రాక్టీసింగ్ ఫర్ 20 years నౌ అనుకోను. ఇప్పుడు అంటే మనకు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుండ్రు అని చెప్పేసి కొన్ని చెక్కులు మారినాయి, ఇది అది అంటే ఆన్ ద హోల్ అట్లీస్ట్ కాంపెన్సేషన్ అన్నా ఇస్తున్నారు కాబట్టి అతను వాపస్ తీసుకోవాలా అని అనుకుంటున్నాడు అంటే ప్రాబబ్లీ కాదు. రచన గారు ఇక్కడ ఇంకొక విషయం ఇప్పుడు బయటకు వచ్చి చెప్పారు, ఈ వార్త అరెస్ట్ అయిన రోజు కూడా వచ్చింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసేసారు పోలీసులు రావడం ఇదంతా అదైతే నేను అస్సలు నమ్మనండి. అప్పుడు కూడా రేవతి భర్త బయటకు వచ్చి నేను స్వచ్ఛందంగా వాపస్ న్యూస్ బయటకు వచ్చింది, అది ఆ న్యూస్ ని నేను నమ్మను అంటున్నాను కదా. ఆ రోజు న్యూస్ ని అయితే నేను నమ్మను. ఎవరు అట్లా అంటే ఆ ఫ్యామిలీ మొత్తము చిన్న భిన్నం అయిపోయిందండి. ఆ చిన్న భిన్నం అయిపోయిన తర్వాత రేవతి భర్తకు అల్లు అర్జున్ కి ఏం సంబంధం? ఎందుకు ఆయనను అట్లా అంటే అట్లా ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఎందుకు ఫోన్ ఇస్తాడు రేవతి భర్త? సో ఐ డోంట్ ట్రస్ట్ దాట్. అంటే అప్పుడు బిఫోర్ న్యూస్ అప్పుడు వాపస్ తీసుకోవడం అది హీ వాస్ పుట్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్, ఇక ఇంటిమిడేషన్ అదంతా ఏముండేనో అక్కడ. వి డోంట్ నో దట్. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఇష్టంతోనో లేకపోతే దేంతోనో ఆయన వాపస్ తీసుకుంటే ఏం జరుగుతుంది? వాపస్ తీసుకోవాలని లైక్ ఐ సెడ్ మేడం, 105 VNS 118 VNS దే ఆర్ సీరియస్ ఒఫెన్సెస్. దాన్ని పోలీసు వాళ్ళు జస్ట్ ఇట్లా నేను అదేంది ఇది సివిల్ డిస్ప్యూట్ లేకపోతే కాంపెన్సేషన్ పే చేసిండ్రు మేము క్లోజ్ చేసేస్తున్నాము అని జస్ట్ స్టేషన్ లోనే క్లోజ్ చేసుకోవడానికి ఉండదు. క్వాష్ పెటిషన్ ఫైల్ చేసిండు కాబట్టి దాంట్లోనే కాంప్రమైజ్ పెటిషన్ ఇద్దరు సంతకం పెట్టి ఇద్దరు కోర్టుకి ఇన్ పర్సన్ వచ్చి దాని తర్వాత కోర్టులోనన్నా హైకోర్టులోనన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరనన్నా కోర్టు హైకోర్టు డిస్క్రెషన్ అంటే సరే సెక్షన్స్ హెడ్ అయినా గానీ ఇది ఫస్ట్ ఒఫెన్స్ లాగా మేము చూసి అలౌ చేస్తున్నాం అని అనుకుంటేనే దీన్ని కాంప్రమైజ్ చేయాలి. రైట్. ఇఫ్ ఇన్ కేస్ రేవతి భర్త అక్కడికి వెళ్లకుండా ఒకవేళ కాంప్రమైజ్ అనే పిటిషన్ ఇవ్వకుండా ఉంటే క్వాష్ ఇక్కడ అంగీకరించకపోతే హైకోర్టులో డెఫినెట్ గా సుప్రీం కోర్టు అక్కడికి వెళ్తారు. అంటే ఇట్లాంటి కేసు ఒకటి జరిగింది షారుఖ్ ఖాన్ గారి విషయం. అవును అవును. మై నేమ్ ఈజ్ ఖాన్ ఆ సినిమాకి సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. అవును. సో అక్కడ అది క్లియర్ చేస్తారు, కొట్టేశారు. కాబట్టి ఈ కేసులో కూడా అట్లాంటిది ఒక రిఫరెన్స్ గా చూపించి ఏమన్నా వీళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? నేను షారుఖ్ ఖాన్ కేసు గురించి విన్నాను కానీ అక్కడ ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా చూడాలి మేడం. అక్కడ షారుఖ్ ఖాన్ కేసులో ఒకవేళ నేను జస్ట్ ఇది చేస్తున్నా, ఒకవేళ సేమ్ సర్కమ్స్టాన్సెస్ ఏం పర్మిషన్ లేదు ఏం లేదు వాళ్ళు తీసుకోవాలనుకోలేదు లేకపోతే తీసుకోవాలని తెలియదు వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు ఫాలో అప్ చేయలేదు వాట్ ఎవర్ ఆయన వెళ్ళిండు ఇట్లనే దుమ్మి స్టాంపీడ్ అయింది ప్లస్ ఎవరో చనిపోయిండు సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ అయితే మన ఇండియాలో కామన్ లా బ్రిటిష్ కామన్ లా సిస్టమ్ ప్రిసిడెంట్ స్టారే డిసిసిస్ అంటారా ఈగ అవన్నీ లాటిన్ గాని అదే ఫాలో అవుతాం మనం మోస్ట్లీ. ఎందుకంటే సుప్రీం కోర్టు లేకపోతే హయ్యర్ కోర్టు ఏది ఇస్తే లోవర్ కోర్టు అది ఫాలో కావాలి సిమిలర్ సిచ్యువేషన్స్ లో. ఒకవేళ షారుఖ్ ఖాన్ కేసులో లేదు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అన్ని తీసుకున్నారు కానీ ఎంత పెద్ద క్రౌడ్ ఉండేనంటే బందోబస్తు కూడా సరిపోలేదు, ఇది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాక కూడా ఈ సంఘటన జరిగింది అందుకనే షారుఖ్ ఖాన్ ని ఇది చేసిన అయితే ఇక్కడ కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమి లేవు. It was a completely avoidable stampede. There was no cops, there was no planning, no barricading, no entrance exit, nothing. It was just mad rush. So akkada కోర్టులు differentiate antaru. Akkada కోర్టులు differentiate చేస్తారు. So I have to read Shah Rukh Khan's decision to judge it.